తన తండ్రి శ్యామ్తో ఫోన్లో మాట్లాడిన విషయం తన తల్లి ద్వారా తెలుసుకున్న శాన్వి దీర్ఘాలోచనలో పడింది. తను పుట్టింటికి వచ్చి పెద్ద వయస్కులైన తన తల్లిదండ్రులను మనస్తాపానికి గురిచేసినట్లయింది. తను తప్పు చేసింది. తను తనింటికి వెంటనే వెళ్ళిపోవాలి. నిజానికి శ్యామ్ని వదిలి తనూ ఉండలేకపోతోంది. రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదు. శ్యామ్ ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉన్నాడు. శ్యామ్కి కూడా తనంటే ప్రాణం. తన కారణంగా శ్యామ్ కూడా బాధపడుతున్నాడు. శ్యామ్ మంచివాడు కనుక తనెలా ప్రవర్తించినా పల్లెత్తు మాట అనకుండా సహిస్తున్నాడు. తన శ్యామసుందరుడు మేలిమి బంగారం. శ్యామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడే, ఈ క్షణమే అనుకున్నదే తడవుగా శాన్వి సూట్ కేస్ తీసుకుని నేను శ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నానంటూ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులిద్దరూ నోట మాట రాక చూస్తూ నిలబడిపోయారు. ఆ రాత్రి శ్యామ్ శాన్వీలు పడకగదిలో ఒకరి పక్కన ఒకరు పడుకుని ఉన్నారు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. 10 రోజులు గ్యాప్ తర్వాత ఇద్దరి మధ్య ఎడబాటు ఇక ఏమాత్రం సహించరానిదిగా ఉన్నా ముందుగా దానికి తెరదించేదెవరన్న సందిగ్ధంలో ఇరు తనువులు మనసులు తహతహలాడుతున్నాయి. ఇప్పటికే జరిగిన నష్టం చాలనుకున్నదేమో శాన్వి. శ్యామ్ పక్కకు తిరిగి అతని వక్షస్థలంపై తలవాల్చి పడుకుంది. శ్యామ్ శాన్విను మరింత దగ్గరగా లాక్కున్నాడు. లబ్డబ్ల స్థానే హగ్మీ 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 అంటున్న ఒకరి హృదయస్పందనలు మరొకరికి స్పష్టంగా తెలుస్తున్నాయి. అప్పుడే 2 కన్నీటి బొట్లు శ్యామ్ ఛాతీపై పడటంతో శాన్వి ముఖంలోకి చూస్తూ పిచ్చిపిల్లా ఏంటిది అంటూ ముందుకు వంగి కలువరేకుల్లాంటి శాన్వి కనురెప్పలను ముద్దు పెట్టుకున్నాడు. ఆ చర్యకు శాన్వి పులకించిన మయూరమే అయ్యింది. విరబూసిన విరజాజి అయ్యింది. ఆమె అంతరంగం పాలసంద్రమై పరవశించింది. 10 రోజుల విరహాగ్ని శాశ్వతంగా తరిమికొట్టాలన్న సంకల్పంతో తనువులు 2 పోటీపడి పెనవీసుకుపోతున్నాయి. వారిరువురి హృదయ సంద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రమైన తుఫానుగా చెలరేగి ఉద్ధృతంగా ఎగసిపడుపున్న వాంఛల అలల తాకిడికి మదనసాగర మథనం జరిగి ఆనందామృతం ఉద్భవించిన వేళ అలకలు తీరి ఆలింగనావస్థలోనే ఆదమర్చి నిద్రపోయారు శ్యామ్ శాన్వీలు. మర్నాడు ఉదయం శాన్వి నిద్రలేచేసరికి బారడు ప్రొద్దెక్కింది. గంట ముందే నిద్రలేచిన శ్యామ్ స్నానం చేసి టవల్ చుట్టుకుని రావటం చూసి దగ్గరగా వెళ్ళి గాఢంగా హత్తుకుని మళ్ళీ పడుకుందాంరా అంటూ మారాన్ చేసింది శాన్వి. ఇద్దరూ 2 నిమిషాలు అలానే ఉండిపోయారు. శాన్వి బ్రష్ చేసుకుని వచ్చేపటికి శ్యామ్ కాఫీ కప్పు అందించాడు. థ్యాంక్సు అని శ్యామ్ కళ్లల్లోకి ఆరాధనగా చూస్తూ కాఫీ సిప్ చేస్తూ ఈరోజు ఆఫీస్కు వెళ్లొద్దు, నాతోనే ఉండాలి అంది శాన్వి. శ్యామ్ అందుకు అంగీకరించటంతో ఐ లవ్ యూ అంటూ శ్యామ్ని చుట్టేసింది శాన్వి. లేచి వెళ్లి స్నానం చేసి ఫ్రెష్గా తయారై వచ్చాక ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో శ్యామ్ అన్యమనస్కంగా ఉండటం చూసి నా మీద కోపం తగ్గలేదు కదూ అంది. అదేం లేదు, నేన్నీకొక విషయం చెప్పాలి. నేను చిన్నప్పుడే అమ్మానాన్నలను పోగొట్టుకున్న విషయం నీకు తెలుసు. అందుకని అత్తయ్య మావయ్యలలోనే నేను నా తల్లిదండ్రులను చూసుకుంటున్నాను. వాళ్లంటే నాకు భక్తి, గౌరవం. గత ఏడాది అత్తయ్యకు సుస్థి చేసినప్పుడు, అలాగే ఈ ఏడు మావయ్య అనారోగ్యం పాలైనప్పుడు వాళ్లు సురక్షితంగా కోలుకుంటే ఆ 7 కొండలవాడికి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకున్నాను. షేవింగ్ కూడా అందుకే మానేశాను. ఆ శ్రీనివాసుడు నా మొరాలకించాడు. అప్పుడు అత్తయ్య కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. అన్నమాట ప్రకారం నా మొక్కు తీర్చుకున్నాను. ఇప్పుడు మావయ్య కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. నా మొక్కు తీర్చుకోవడానికి ఈ వీకెండ్ మనం తిరుపతి వెళ్తున్నాం. నా మొక్కుల విషయం నీకు ముందుగా చెప్పకపోవటం నా తప్పే. ఒక మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న పని కనుక ఎవ్వరికీ చెప్పకుండా చెయ్యాలని నా ఆలోచన. ఆ కారణంగా నీకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. అందుకు నన్ను క్షమించు. మంచి మనసుతో నన్ను అర్థం చేసుకుంటావనుకుంటాను అన్నాడు శ్యామ్ శాన్వి చేతులు పట్టుకుని. శ్యామ్ చెప్తుంటే శ్రద్ధగా వింటున్న శాన్వి ఆశ్రునయనాలతో శ్యామ్లోని మనిషిని దర్శించింది. శ్యామ్ తన జీవిత భాగస్వామి కావటం తన పూర్వజన్మ సుకృతంగా తలపోసింది. అప్పుడే శాన్వి ఫోన్ రింగ్ అయింది. హాయ్, హలో, నేను జానుని. ఏంటి సడన్గా చెక్కేశావ్? మన ఎక్స్చేంజ్ ఆఫర్ ఏం చేశావ్ అంది. సారీ, అది ఎక్స్పైర్ అయిపోయింది. దొంగరాస్కెల్, ఫోన్ పెట్టేయ్ అంది శాన్వి. సదరన్ స్పైస్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న కాంబో లంచ్ తిన్నాక శ్యామ్ శాన్వీలను మైకం కమ్మేసింది. కాలింగ్ బెల్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
బెడ్రూంలో ఏసీ ఆన్ అయ్యింది. గది తలుపులు మూసుకున్నాయి. ఎద తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి చేరిన స్పైసీ ఫుడ్ బెడ్ మీదున్న ఇద్దర్నీ కింద పడదా పెడుతోంది. అక్కడా ఇక్కడా పైన క్రింద ముందు వెనుక ఆ పక్క ఈ పక్క టచ్ మీ టచ్ మీ టచ్ మీ అంటూ అల్లరి చేస్తుంటే స్పైడర్ మ్యాన్లా శ్యామ్ శాన్వీను అల్లుకుపోతున్నాడు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.